మార్కు సువార్త 7వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. పితృపారంపర్యాచారము అనగా పెద్దలు నియమించిన ఆచారములు పాటిస్తూ దేవుని ఆజ్ఞలను విస్మరిస్తున్న యూదులను యేసు హెచ్చరిక చేసిన విధానము ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. యెరూషలేము నుండి పరిసయ్యులు, శాస్త్రులు కొందరు యేసునద్దకు కూడుకొని వచ్చారు. ఇది రాత్రి మనం ధ్యానం చేశాం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట వారు చూచారు. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచారు. పరిసయ్యులను యూదులు అందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మరియు మొదలుగా అనేక ఆచారములను వారు అనుసరించేవారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఈ దృశ్యాన్ని చూచారు. వారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని అడిగారు. చూడండి, యేసు ప్రభువు శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుట శాస్త్రులు, పరిసయ్యులు అభ్యంతర కారణంగా యేసయ్య దగ్గర చెబుతున్నారు. వారు అన్నమాట ఏమిటంటే, పెద్దల పారంపర్యాచారము చొప్పున ఎందుకు నీ శిష్యులు చేయటం లేదు? ఎందుకు నీ శిష్యులు చేయటం లేదు? పెద్దలు కొన్ని ఆచారాలు, పారంపర్యాచారములు అంటే తరతరాలుగా వస్తున్న ఆచారాలు, ఇవి మనుషుల మీద చాలా ప్రభావం కలిగి ఉంటాయి. మనుషుల మీద ఇవి చాలా ప్రభావం కలిగి ఉంటాయి. మనకు క్రిస్టియన్ మ్యారేజెస్లో క్రిస్టియన్స్ యొక్క డెత్ టైంలో ఈ ఆచారాలు బయటకు వస్తుంటాయి. కల్చర్ పేరిట, పెద్దలు పెట్టిన ఆచారముల పేరిట ప్రవర్తిస్తూ ఉంటాం. కొందరు ఇప్పటికీ దినశకునములు చూస్తున్నారు. మంగళవారం బయలుదేరకూడదు, శుక్రవారం క్రాఫ్ట్ చేసుకోకూడదు, ఆలోచిస్తున్నారు. కుడివైపు వెళ్ళాలి, ఎడమవైపు వెళ్ళకూడదు, తూర్పు దిక్కున ప్రయాణం వెళ్ళొద్దు, ఇది దుర్ముహూర్తం, ఇది సుముహూర్తం, ఫలానా తేదీ మంచిది, ఫలానా తేదీ చెడ్డది, ఫలానా రోజు ప్రయాణం లేదా ఫలానా రోజు పని మొదలెట్టచ్చు, ఫలానా రోజు పని చేయకూడదు. ఈ విధమైనటువంటివన్నీ కూడా మనుషులు కల్పించినవి. ఇవి దేవుడు కల్పించినవి కాదు, దేవుడు ఆజ్ఞాపించినవి కాదు. ఇలాంటి వాటి చేత వారు నిండి ఉన్నారు. ఒకటి, వారు చేతులు కడుక్కుంటేనే భోజనం చేస్తారు. ఒకవేళ వారు సంతకు, మార్కెట్కి వెళ్ళొచ్చారనుకోండి, ఆహారము భుజించేటప్పుడు ఆ పళ్ళెము చుట్టూత నీళ్లు చల్లుకుంటారు. అలాగే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేస్తారు, తమ మీద నీళ్లు చల్లుకుంటారు. ఇప్పటికీ ఆచారాలు ఉన్నాయి. బరియల్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చారనుకోండి, కాళ్ళు కడుక్కుంటారు. కొందరైతే స్నానం చేస్తారు, మరి కొందరైతే ఆ వస్త్రాలు తీసేసి మరొక వస్త్రాలు వేస్తారు. అది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తున్నటువంటిది. ట్రెడిషనల్గా
ఆచారపరమైనటువంటి వ్యవహారంగా అవి వస్తూ ఉన్నాయి. కొన్ని అన్య సాంప్రదాయాలు కూడా ట్రెడిషన్ పేరిట, ఆచారం పేరిట క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయి. వాటి వలన క్రైస్తవునికి క్రైస్తవేతరునికి ఉన్న వ్యత్యాసం చెరిగిపోతుంది, గుర్తింపు లేనిదిగా అయిపోతుంది. సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు. నీళ్లు చల్లుకుంటారు, కొందరు తల మీద నీళ్లు చల్లుకుంటారు, చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు. వీటి వలన ఏమిటి అంటే వాళ్ళు చెప్పారు, మనం చేస్తున్నాం అంతే. షూ వేసుకుని ఫుల్లీ కవర్డ్ షూ వేసుకొని బరియల్ గ్రౌండ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా షూ సాక్స్ రెండు ఇప్పి కాళ్ళు కడుక్కోవటం చూశాను నేను. పోనీ చెప్పులతో వెళ్ళాడు అనుకుంటే ఏమైనా మట్టి ఏదైనా అంటింది అనుకోవచ్చు. పూర్తి షూతో వెళ్ళి సాక్స్ ఉన్నాయి, ఫుల్ షూ ఉంది, అయినా కూడా అది షూ విప్పి కాళ్ళు కడుక్కునేవాడు. కనుక కొన్ని ట్రెడిషన్స్ పెద్దలు మతపరంగా ఏర్పాటు చేశారు. కొన్ని పండుగల ఆవిర్భావం కూడా ట్రెడిషనల్గానే వచ్చేసాయి. క్రిస్టియానిటీలో చర్చ్ సంబంధించి ఫౌండర్ బర్త్డే, ఒకవేళ ఫౌండర్ మెమోరియల్ డే ఆర్ డెత్ యానివర్సరీ, ఇవి ఆచారంగా వచ్చేస్తూ ఉంటాయి. వాటిల్లో చిక్కుకొనవద్దనేది దేవుని వాక్యం. దోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అవి ప్రాముఖ్యమైనవి కాదు. వీఆర్ ప్రాక్టీసింగ్ సో మెనీ జెంటైల్ ప్రాక్టీసెస్. వివాహాల సందర్భంలో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటివి, చాలా ఎక్కువ. ప్రధాన సమయంలో, వివాహ సమయంలో చాలా రకాలైన పెద్దలు పెట్టిన ఆచారాలు, వాక్యము కంటే ప్రయారిటీ ఈ ఆచారాలకు ఇచ్చేస్తున్నాం మనం. అది దేవునికి ఇష్టం లేదు. కనుక శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే అభ్యంతరం వచ్చింది. వెంటనే వచ్చి అడుగుతున్నారు, ఏమీ నీ శిష్యులు భోజనం చేసేప్పుడు చేతులు కడుక్కోరేంటి? చేతులు కడుక్కోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? చేతులు కడుక్కోవటం శుభ్రం వరకు ఓకే, కానీ దానికి మతంతో లింక్ ఏమిటి? అంటే చేతులు కడుక్కొని భోంచేస్తే దేవుడు నన్ను మెచ్చుతాడని? చేతులు కడుక్కోకుండా భోంచేస్తే దేవుడు తిడతాడా? ఎక్కడ ఆజ్ఞ రాసి ఉంది అందులో? ఎక్కడా లేదు. కాబట్టి లేఖనాలను పరిశీలిస్తున్నప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను వదిలేశారు. మనుషులు పెట్టిన పద్ధతులు పట్టుకుని ఊరేగుతున్నారు. ఇవాళకి చాలా చర్చెస్లో, ప్రాముఖ్యంగా ఇండిపెండెంట్ చర్చెస్లో, ప్రారంభంలో ఆ ఆర్గనైజర్ లేదా ఆ యొక్క ప్రారంభికుడు పెట్టిన కొన్ని పనులు అవి కంటిన్యూ చేస్తారు, కొన్ని మాటలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటి విషయంలో ప్రభువు సంతోషించడు. మనుషుల ఉద్దేశాలు కాదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాం ఈ లోకానికి. కనుక కాళ్ళు కడుక్కోపోతే, చేతులు కడుక్కోపోతే, లేకపోతే నీళ్లు చల్లుకోకపోతే అది పెద్ద అపరాధం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభు దానికి కౌంటర్ ఇచ్చాడు. నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున చేయటం లేదు, నడుచుకోవటం లేదు అని అడిగితే ఆయన అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఏ ప్రజలు? తినిన సేవకులా, తినిన అపోస్తులులా, చేతులు కడుక్కోకుండా తిన్న అపోస్తులా, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారని ఖండించినటువంటి శాస్త్రుల పరిచయులా? ప్రభువు ఖండిస్తోంది శాస్త్రులను పరిచయులను. చేతులు కడుక్కోకుండా తిన్నటువంటి శిష్యులను ఏమంటలేదు ఆయన, కానీ వాళ్ళని విమర్శిస్తున్న శాస్త్రుల పరిచయులతో మాట్లాడుతుంటున్నాడు. ఈ ప్రజలు, ఏ ప్రజలు? ఈ పితృ పారంపర్యాచారములకు ప్రాధాన్యతనిస్తూ దేవుని ఆజ్ఞలను నిరర్ధకం చేస్తున్న ఈ ప్రజలు
తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో ఆరాధిస్తున్నారు, పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ హృదయము ఆయనకు దూరముగా ఉన్నది. వాట్ ఇస్ యువర్ కండిషన్ టుడే? ఇవాళ నీ పరిస్థితి ఏమిటి అని నేను అడుగుతున్నాను. నువ్వు చాలా నిష్ట కలిగిన క్రైస్తవుడు అయితే అయి ఉండవచ్చు, నువ్వు చాలా భక్తి కలిగిన క్రైస్తవుడు అయితే అయి ఉండవచ్చు, నీవు లేఖనాలను ఊరికి కంటద పెట్టిన క్రైస్తవుడు అయితే అయి ఉండవచ్చు, కానీ నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే, నీ జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే, నీ జీవితంలో నీతి లేకపోతే, వాక్యం పట్ల అవగాహన లేకపోతే, నీ జీవితంలో ఏమిటి ప్రయోజనం? పెదవులతో ఘనపరుస్తున్నారు, హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. హృదయములో పరిశుద్ధాత్ముడు లేడు, హృదయములో దేవుని పట్ల ప్రేమ లేదు, హృదయములో దేవుని పట్ల భయభక్తులు లేవు. ఆచార ప్రధానం, భక్తి శూన్యం, విశ్వాస శూన్యం, విధేయత శూన్యం. కానీ పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె కనిపిస్తారు. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుడు కోరుకుంటుంది ఏమిటి? హృదయము కోరుతున్నాడు. హృదయము దూరంగా ఉంది. వాళ్ళు సమీపంగా ఉన్నట్టు నటిస్తున్నారు. దే ఆర్ హిపోక్రైట్స్, వాళ్ళు వేషధారులు. ప్రభు చెబుతున్నాడు. ఎవరిని గురించి మాటలు? ఆనాటి యూదా ప్రజలు, ఆనాటి ప్రజలు ప్రభువును గనపరచక తమను తాము గనపరుచుకుంటూ ప్రభువునకు తమ హృదయాలు దూరంగా ఉంచి వారు శరీరాలతో ప్రభువుకు సమీపంగా వచ్చారు, కానీ వారి హృదయాల్లో యేసుకు చోటు లేని లేదు. ఈనాడు అనేక మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈనాడు అనేక మంది ఉన్నారు ఇట్లాంటి ప్రజలు. మానవులు కల్పించిన పద్ధతులను, దైవ ఉపదేశాలను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆరాధన అనేటువంటి పదం చాలా గంభీరమైనటువంటిది. వ్యర్థ ఆరాధన ఏమిటి? వ్యర్థ ఆరాధన అంటే రిలీజియస్ యాక్టివిటీ. అంటే హృదయము దేవునితో సరిగా లేకుండా మనుషులను మెప్పించటానికి అన్నట్టుగా, మనుషులను భ్రమింప చేయటానికి అన్నట్టుగా ఆచార వ్యవహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవునికి సరి అయిన వాడు కాడు, దేవునికి సరిపోయిన వాడు కానే కాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడు, సహోదరి, గిన్నెలు, కుండలు, ఇతర పాత్రలు కడగటం, అనేక ఆచారాలు ఆచరించటం ఆనాటి యూదులకు ప్రధానమైపోయింది తప్ప మారు మనసు ప్రధానం కాలేదు, పశ్చాత్తాపం ప్రధానం కాలేదు, ప్రేమ, అగాపే ప్రేమ వారికి ప్రధానం కాలేదు, శత్రువుని క్షమించడం వారికి ప్రధానం కాలేకపోయింది. వాక్యం వింటున్న సహోదరుడు, సహోదరి, ఒక విపత్తు ఒక వ్యక్తిని తాకటానికి ప్రయత్నిస్తుంది అని అంటే కారణం ఏమిటి? ఆ వ్యక్తి యొక్క హృదయము దేవునితో సమాధానములో లేదు. ఒక అనవసరమైనది మీ జీవితాన్ని చేరుతోందంటే సమ్వేర్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ అట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎక్కడో నీ ఆత్మీయ జీవితంలో లోపం ఉంది. అందుకే అపవాది జ్వరబడుతున్నాడు. జాగ్రత్త. హృదయం దూరంగా ఉంది, కానీ పైకి మాత్రం కబుర్లు. దేవుని బిడ్డన దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ఆయన హృదయాలు చూస్తున్నాడు. హృదయము ఆయనకు మాత్రమే తెలుసును, మరి ఇంకెవరికి తెలియదు. నీకు తెలుస్తుంది, నీ హృదయం నీ దేవునికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. కనుక శాస్త్రులు, పరిసయ్యులు విమర్శిస్తే, వారు యేసు శిష్యులను విమర్శిస్తే ప్రభువు వారి పక్షంగా మాట్లాడుతున్నాడు.
మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరి అయినటువంటిదే. వేషధారులైన మీ గూర్చి యెషయా ప్రవచించాడు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలకు క్రితమే యెషయా భక్తుడు ప్రవచించి మాట్లాడుతున్నాడు. మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, మీ పెదవులు నన్ను ఘనపరుస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, యెషయా చెప్పిన మాట సరైనటువంటిదే, నెరవేరినటువంటి ప్రవచనము. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారము గైకొంటున్నారు. మరియు మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదురు. And he said to them, you have a fine way of rejecting the commandment of God in order to establish your tradition. ఇవాళ ట్రెడిషన్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఆచారం. ఏమి ఆచారం అండి? మనుషులు పెట్టింది ఆచారం. ఇవాళ మనం సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు విస్తృతంగా జరుపుకుంటున్నాం. ఎక్కడిది ఇది? ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మనం అరువు తెచ్చుకున్నాం కదా. ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఎవరో ప్రారంభించారు, దాన్ని అలా 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 కొనసాగించుకుంటూ పోతున్నాం తప్ప ఇది అసలు ఎందుకు చేస్తున్నాం అనే ఆలోచన ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారు. నేను సుమారు 250 కిలోమీటర్ల ప్రయాణం చేశాను ఒక చోట వాక్యం చెప్పడానికి. ఈ మధ్యన ప్రయాణం చేసిన చోట 40 నిమిషాల సమయంలో నన్ను వాక్యం చెప్పమని అడుగుతూ, ఇంకా 4-5 కార్యక్రమాలు ఈ 40 నిమిషాల్లో అయిపోవాలి మీ వాక్యంతో పాటు అని చెప్పారు. నేను ఆశ్చర్యపడ్డాను. 15 నిమిషాల వాక్యానికి సమయం, పాటలకు, నృత్యాలకు, క్యాండిల్ లైట్ సర్వీస్కి, సన్మానాలకు సమయం ఉంది, కానీ వాక్యానికి సమయం లేదు. డైవర్షన్. అవును, ఈనాడు చాలామంది డైవర్ట్ అవుతున్నారు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యమును విడిచి మనుషులు పెట్టిన పద్ధతులను దైవ ఉపదేశములుగా భావిస్తూ తొలగిపోతున్నారు. మార్గము నుండి ప్రక్కదారి పడుతున్నారు. ప్రభు అటువంటి వారికి హెచ్చరిక చేస్తూ ఈ మాటలు రాయిస్తున్నాడు. మీ పితృపారంపర్యాచారమును గైకొంటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా మీరు నిరాకరిస్తారు. ఎవరైతే పితృపారంపర్యాచారమునకు ప్రధాన భాగం ఇచ్చారని తెలిసిందో వారి జీవితాల్లో దేవుని ఆజ్ఞ నిరాకరించే అనుభవం ఉన్నట్టుగా మనం తెలుసుకుంటాం. దేవుని ఆజ్ఞలను విస్మరించిన వారు అరణ్యయాత్రలో కృంగిపోయారు, చనిపోయారు. వారు యాత్ర ముగించలేకపోయారు. కారణము వారు దేవునిపై ఆధారపడలేదు. కనుక మనుషుల ఆచారాల మీద ఆధారపడటం ప్రారంభిస్తే వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది వారి జీవితాల్లో? కనుక మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నీ తల్లిదండ్రులను గర్భపరచవలనియు తండ్రినైనా తల్లినైనా దూషించడానికి మరణశిక్ష విధింపాలని మోషే చెప్పాడు కదా. అయినా సరే మీరు ఒకడు తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకు ప్రయోజనముగనది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితం అని చెప్పిన ఎడల తన తండ్రికైనా తల్లికైనా వారిని ఏమీ చేయనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యము నిరర్థకం చేస్తున్నారు. ఇటువంటివి అనేకాలు మీరు చేస్తూ ఉన్నారు. పితృపారంపర్యాచారము వలన దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు. గ్రేటెస్ట్ డేంజర్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే
దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తూ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వటం. కొందరు దైవ సేవకులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలా ఎక్స్ట్రీమిస్టులుగా అనిపించారు. కానీ కారణం ఇదే, ఈ వాక్యం చెప్పినటువంటిదే. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నారు. డబ్బుకు చెలరేగిపోలేదు, డబ్బు లేదని కుంగిపోలేదు. ప్రజలు వచ్చారని పొంగిపోలేదు, ప్రజలు రాలేదు అని కృంగిపోలేదు. కనుక దేవుని యొక్క వాక్యము పితృ పారంపర్యాచారమును డామినేట్ చేస్తుందా, లేక పితృ పారంపర్యాచారం వాక్యాన్ని డామినేట్ చేస్తుందా? ఇది చాలా సున్నితమైన అంశం. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దానికల్లా కావాల్సింది ఏమిటంటే మారు మనస్సు అనేటువంటిది ఆ వ్యక్తులకు కావాలి. దేవుడు తల్లిదండ్రులను ఘనపరచండి, తల్లిదండ్రులను సన్మానించండి, అలా చేయకపోతే తల్లినైనా తండ్రినైనా దూషించిన వాడు, హింసించిన వాడు మరణశిక్ష పొందుతాడని మోషే ద్వారా ఆజ్ఞయిస్తే ఈ పెద్దలు దాన్ని ఎలా మార్చారంటే, తల్లికైనా తండ్రికైనా నీ వలన ఏదైనా ప్రయోజనం ఉంటే దాన్ని దేవునికి సమర్పిస్తే చాలు, ఇక నువ్వు వాళ్ళకేం చేయక్కర్లేదని నేర్పించాను. నేను ఒక సహోదరుడు నడిపిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్కు వెళ్ళాను. నా హృదయాన్ని అది ఎంతగానో కదిలించింది. 15-16 మంది వృద్ధులు, పేరెంట్స్, వాళ్ళు బిడ్డలు వదిలేసినటువంటి తల్లిదండ్రుల్లో వాళ్ళు, సిక్ అయిన వాళ్ళు ఆ హోమ్లో ఆశ్రయం పొందుతున్నారు. నేను వారిని చూచాను. వారు పడకలపై ఉన్నారు, దయనీయమైన స్థితిలో ఉన్నారు. కానీ వారి హృదయాల్లో, వారి ముఖాల్లో చక్కటి ఆనందాన్ని చూచాను. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది చాలా బాగా చూస్తున్నారు వాళ్ళు. నేను వాళ్ళందరితో మాట్లాడాను. మీ పిల్లలు మీతో మాట్లాడుతున్నారా? మిమ్మల్ని వదిలేశారా? ఎందుకు మీరు ఇక్కడ ఉండాల్సి వస్తోంది? వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు. కొర్బాను అంటే దైవార్పితం. అంటే నీ తల్లిదండ్రులను చూడాల్సిన డబ్బుతో, ఆ సమయంతో దేవుడికి సేవ చేస్తే ఏమి కాదా? ఇది మనుషులు పెట్టిన పద్ధతి. దేవుడు తల్లి తండ్రిని దూషించిన వాడు, హింసించిన వాడు కన్ను లోయ కాకులు బీగుతాయి అన్నాడు. తల్లిని తండ్రిని దూషించిన వాడికి మరణశిక్ష విధించండి అని అన్నాడు. అంత సీరియస్గా ప్రభు మాట్లాడుతుంటే పెద్దలు దాని నీరు గారుస్తున్నారు. ఇవాళ భారతదేశంలో వేల కొలది ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఉండవు. మన కర్మభూమి అని, ఆ భూమి అని, ఈ భూమి అని పెద్ద గొప్ప సంస్కృతి అని చెబుతామే. ఏం నేర్పించాం సంస్కృతి? పేరెంట్స్ని వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో బిడ్డలు వెళ్ళిపోతున్నారు. చనిపోతే కూడా కొందరు రావటం లేదని విన్నాను నేను. ఏం నేర్పించామండి? అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోయిందా ఓల్డ్ ఏజ్ హోమ్కి? నిన్ను నీ తల్లి తండ్రి ఆ విధంగానే పుట్టినప్పుడు ఎక్కడో ఒక దాదికో, ఒక హాస్పిటల్కో ఇచ్చేసి డబ్బు బారేసి ఉంటే నువ్వు ఎలా పెరిగేవాడివి? కనుక మనుషుల ఆలోచనలు, భ్రష్టమైన ఆలోచనల చేత మోటివేట్ చేయబడద్దని నేను మనవి చేస్తున్నాను. యూ మస్ట్ బి మోటివేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై ద వర్డ్ ఆఫ్ ద మ్యాన్ హూ ఆర్ కాల్డ్ ఎల్డర్స్. పెద్ద మనుషులు అని చెప్పుకునే వారి యొక్క పద్ధతుల చొప్పున నడుస్తూ దేవుని వాక్యమును నిరర్థకము చేయవద్దని వాక్యము హెచ్చరిక చేస్తోంది. నీ హృదయముల అసూయ, ద్వేషం, పగ పెట్టుకొని చేతులు కడుక్కొని భోజనం చేస్తే, నీళ్లు చల్లుకొని నీవు భక్తుడని అనుకుంటే ఎట్లా? దేవుడు దాన్ని అంగీకరించడు. ప్రభువు ఆ విధమైనటువంటి పరిస్థితులను ఆయన అంగీకరించేవాడు కాదు. కనుక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ప్రభు తేల్చి చెప్పేశాడు. Then you no longer permit him to do anything for his father or mother.
thus making void the word of God by your tradition that you have handed down. And many such things you do. Many such things you do. ఇలాంటి కార్యాలు అనేకం చేస్తున్నారు. మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచనలు, మనుషుల స్వార్థ సలహాలు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాయా? నీవు దేవుని వాక్యమును విస్మరించి మానవ పద్ధతుల ప్రకారం వెళ్ళి నీకు నీవు నష్టము, సమాజానికి నష్టం చేస్తున్నావేమో ఆలోచించుకో. చేతులు కడుక్కుని భోంచేస్తే ఏమిటి, చేతులు కడుక్కోకుండా భోంచేస్తే ఏమిటి? బహిర్భూమిలో కలిసిపోయే దాని గురించి ఎందుకు ఆలోచన? నీ హృదయాన్ని గురించి ఆలోచించుకో. దేవుడు నీకు ఇచ్చిన జీవితం గురించి ఆలోచించుకో. నీ వలన ఎవరికైనా ప్రయోజనం ఉన్నదా? నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య తిని కూర్చుంటే సరిపోయిందా? యు ఆర్ నాట్ ఫర్ దాట్. నువ్వు దాని కొరకు కాదు పంపించబడింది. లోకం నశించిపోతోంది. సువార్త ప్రకటించు. 10వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి కాలపు వాక్య భాగంలో దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యపరుస్తూ మనుషుల పద్ధతులను దైవోపదేశాలుగా భావిస్తూ హృదయములు దేవునికి దూరంగా ఉండి కేవలం పెదవుల చేతనే దేవుని మహిమపరుస్తున్నట్లుగా నటిస్తున్న వ్యక్తులను ప్రభువు గద్దించి మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. అదే భావం కంటిన్యూషన్లో ప్రభు వారికి చెబుతున్న మాట, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తల్లినైనా తండ్రినైనా దూషించువానికి మరణశిక్ష విధించవలననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దైవార్పితము అని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. తల్లినైనా తండ్రినైనా దూషించినటువంటి వాడు మరణశిక్షకు పాత్రుడని మోషే ద్వారా ధర్మశాస్త్రంలో చెప్పబడింది. అయితే ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు దైవార్పితము అనే పదాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తల్లి తండ్రులకు ఏదైతే కుమారుడు చేయాల్సింది ఉందో దానిని దైవార్పితంగా కన్వర్ట్ చేస్తే ఇక వారికి ఏం చేయక్కర్లేదు. అంటే ఆర్థిక లబ్ధి దైవిక విషయాల్లో పొందటం కొరకు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయులు, యాజకులు ఇజ్రాయేలీయులను దారి తప్పించారు. దైవార్పితములు దైవార్పితములే. దశమ భాగం, ప్రథమ ఫలం, కృతజ్ఞతార్పణలు, ప్రత్యేక కానుకలు ఇవన్నీ కూడా దైవార్పితాలు. అవి కాక కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ధర్మశాస్త్రం ఉద్బోధించింది. అయితే వాటిని నెరవేర్చకుండా తప్పించుకోవటానికి దైవార్పితం అని చెప్పేస్తే ఇక తల్లిదండ్రులకు ఏం చెయ్యక్కర్లేదు. ఈ దినాల్లో చూడండి, చాలామంది ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి ప్రణాళికలు చేస్తుంటారే, ఆ విధంగా ఆర్థిక లబ్ధి ఎట్లు పొందాలో యాజకులు ఆనాటి ప్రజలకు నేర్పిస్తూ ధర్మశాస్త్రము యొక్క విలువలను కాలరాశారు. ప్రభు ఏ ఉద్దేశంతో అయితే ధర్మశాస్త్రం ఇచ్చారో ఆ ఉద్దేశాలకు మానవ ఉద్దేశాలు జోడించి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లు యూదా జనాంగాన్ని ప్రేరేపించారు ఆనాటి ప్రజలు. అందుకే ఆనాటి యాజకులను ప్రభువు గద్దించి మాట్లాడుతున్నారు. ఇటువంటివి అనేకాలు మీరు చేస్తున్నారు అన్నాడు. అంటే ధనాపేక్ష చేత ఆనాటి యాజకులు నిండి ఉన్నారు, ప్రజలు నిండి ఉన్నారు. అప్పుడు ఆయన జనసమూహములను మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపటి నుండి లోపలికి పోయి
మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపల నుండి బయటకు వెళ్ళునదే మనుషుని అపవిత్రునిగా చేయను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయనను అడగగా, జనసమూహాన్ని పిలిచి ప్రభు చెప్పారు, వెలుపట నుండి లోపలకు వెళ్ళినవి అంటే ఆహార పదార్థాలు నోటి గుండా గర్భంలోనికి ఉదరములోనికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు. అంటే పై ఆహారపు అలవాట్ల చేత మానవుడు అపవిత్రపరచబడ్డు కానీ హృదయములో నుండి వెలుపట్టుకు వచ్చేటువంటివి వాటి వలన మనుషుడు అపవిత్రపడతాడు అన్నాడు. హృదయములో నుండి వెలుపట్టుకు వచ్చేవి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి రాస్తూ శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి అంటూ అనేకమైనటువంటి శరీర ఇచ్చలను గురించి మాట్లాడాడు. కనుక హృదయములో నుండి బయటికి వచ్చేవే మానవుడు అపవిత్రపరుస్తాయి తప్ప ఉదరములోనికి వెళ్ళేవి నోటి గుండా అవి మానవుని అపవిత్రపరచు. మానవ ఆచార సంబంధాలకు స్వస్తి చెప్పిస్తున్నాడు ప్రభు ఇక్కడ. ఆయన జనసమూహాన్ని విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు శిష్యులు దాని భావాన్ని అడిగ్గా ఆయన వారితో ఇట్లా, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపటి నుండి మనుషుని లోపలకు పోవునది ఏదియూ వారిని అపవిత్రులుగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లా అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, వికారములు, కామ వికారమును, మత్సరము, దేవదృష్టి, అహంభావము, అవివేకము హృదయములో నుండి వెలుపటికి వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, యాజకులు ఆచార సంబంధమైనటువంటివి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువు హృదయ సంబంధమైనటువంటివి మాట్లాడుతున్నాడు. అంతరంగ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అంతరంగంలో నుండి బయటికి వెళ్ళేటువంటి దుర్లక్షణాల వల్ల మానవుడు అపవిత్రపరచబడుతున్నాడు. ఆయన అక్కడి నుండి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఈ సంగతి ఎవరికి తెలియచేయకుండా ఉండాలని కోరాడు గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. తూరు సీదోను అన్యజనాంగపు పట్టణాలు. అన్యజనాంగము పట్టణాలు అయినప్పటికీ కూడా ఆ తూరు ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా ఆయనకి ప్రైవసీ లేకపోయింది. ఆయన ఎంత కోరినా కూడా ప్రజలకు తెలిసిపోయింది ఆయన వచ్చారు, అక్కడ ఉన్నారని. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె కలిగిన తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తూరు సీదోను ప్రాంతం అన్య ప్రాంతం, యూదా ప్రాంతం కాదది. అన్యజనులు యేసునద్దకు వచ్చారు. అది నాన్న గ్రీసు దేశస్తులు వచ్చారు, ప్రభువుని చూడాలనుకుంటున్నామన్నారు కనుక తూరు సీదోనులు వచ్చారు. కనుక ఆనాడే యూదులకు అన్యులకు కూడా ఆయన సమంగా మేలు చేశాడు. అయితే విశ్వాసాన్ని బట్టి మేలు చేశాడు అనేది మనం మర్చిపోకూడదు. జాతిని బట్టి యేసు మేలు చేయలేదు, వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన మేలు చేశాడు. కనుక ఆయన ఆ అపవిత్రాత్మ పట్టిన చిన్నదాని తల్లితో మాట్లాడిన సంభాషణ మనకు కన్నులకు చాలా హెచ్చరికగా, ఒక విధంగా మెళుకువ ఇచ్చేదిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. చదువుకుందాం. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి దయ్యమును వెళ్ళగొట్టుకుని ఆయనను వేడుకొనెను. విపరీత ధోరణి, ఈ దురాత్మల చేత పట్టబడిన వారి యొక్క ధోరణి సాధారణంగా ఉండదు, అసాధారణ రీతిలో ఉంటుంది. కనుక ఆమె చాలా కన్నీటితో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆ తల్లి వేడుకుంటుంది, అయ్యా నా కుమార్తె దెయ్యం చేత పట్టబడింది, అపవిత్రాత్మల చేత పట్టబడింది, ఆమెకు విడుదల కావాలని ఆమె కన్నీరు గారుస్తుంది, బ్రతిమలాడుకుంటుంది. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అనెను. చూడండి, యూదులు అన్యులను కుక్కలుగా భావించేవారు.
యేసుక్రీస్తు ప్రభు ఈ భేదం లేదని చెప్పటానికి ఆమెతో కఠినంగా మాట్లాడుతూ తన సందేశాన్ని మరుపురాని విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాడు. అమ్మా, మొదట పిల్లలు తృప్తి పడాలి కదా. అంటే పిల్లలంటే యూదులు, వాగ్దానపు సంతానం, వారు తృప్తి పొందాలి కదా. వారికి కదా నేను ఆహారం ఇవ్వాల్సింది. మరి నీవు అన్యురాలు, నీకట్లా నేను ఇస్తాను అంటే ఆమె గ్రహించేటట్లుగా మరియు ఇతరులు గ్రహించేటట్లుగా ఆయనకు ఏ పక్షపాతము లేదని విశ్వసించిన వారికి తాను ఎప్పుడు సమీపమని, కేవలం జాతిని బట్టి కాదు విశ్వాసమును బట్టే ఆయన సమీపమని చెప్పటానికి ఈ సన్నివేశాన్ని ఆయన వినియోగించుకున్నాడు. అర్థం చేసుకోండి. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందాలి, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా అన్నాడు. అంటే ఆమెను అవమానపరచడానికి కాదు, ఆమెలో ఉన్న విశ్వాసపు స్థాయిని వెలికి తీసుకురావటానికి ఈ పదప్రయోగం ప్రభు చేస్తున్నాడు. అందుకు ఆమె నిజమే ప్రభువా అన్నట్టు, లార్డ్ వీఆర్ అన్వర్ది, వీఆర్ నాట్ చూజన్ రేస్, మేము ఎన్నిక చేయబడిన జనాంగం కాదు, ఏర్పరచబడిన వారం కాదు, మేము విమోచించబడిన వారం కాదు, అయినప్పటికీ ప్రభువా, నిజమే ప్రభువా, నీవు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను, నీవు అన్నట్టుగా మెస్సియా యూదుల కొరకు వస్తున్నాడు, అది వాస్తవం. అయితే ఆ కుక్క పిల్లలు సైతము పిల్లల యొక్క బల్లపై నుండి పడిన రొట్టె ముక్కలు తినడానికి అవి అర్హులు కదా. చూడండి ఎంత విశ్వాసం. నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడబోయే రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. ఆమె ప్రభువును కన్విన్స్ చేస్తా, ప్రభువును అడుగుతుంది ఏమని, అయ్యా పిల్లలు కూడా, కుక్క పిల్లలు కూడా పిల్లలు భుజించేటువంటి బల్ల క్రింద ఉండి పిల్లలు పారవేసిన ముక్కలు తింటాయి కదా, అవే రొట్టెలు పిల్లలు తినాల్సి, పిల్లలు పారేశారు, కుక్క పిల్లలు తింటాయి. కాబట్టి మీరు యూదుల కోసమే వచ్చారు, నేను కాదంటం లేదు, మేము కుక్క పిల్లలు లాంటి వారు అని మీరే చెప్పారు, అది కూడా కాదంటం లేదు, కనుక మాకు కూడా పడేసిన రొట్టె తినటానికైనా మాకు అర్హత ఉంది కదా, మేము మనుషులమే కదా. చూడండి, ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆమె నుంచి బయటికి రప్పించటానికే ఆ ప్రయత్నం. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా అందో ఆయన అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, ఈ మాట చెప్పినందున వెళ్ళుము. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి దయచేసి మీ బైబిల్లో. నా బైబిల్లో కూడా నేను అండర్లైన్ చేస్తున్నాను. ఈ మాట చెప్పినందు వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది అని ఆమెతో చెప్పాను. ఆమె విశ్వాసాన్ని చూచి ప్రభు అన్నాడు, ఈ మాట చెప్పినందుకు నువ్వు ఇక వెళ్ళిపోమంటున్నాడు. ఎంత విశ్వాసంతో మాట్లాడుతుంది ఆమె. ఈ రాత్రికాలం మన విశ్వాసం ఏమిటి? మనం యోగ్యులము కాదు, మనం అర్హులము కాదు, అయినప్పటికీ యేసయ్య ఇచ్చే రక్షణ అందుకోవటానికి కుక్క పిల్లలు సహితం ఏ విధంగా రొట్టెలు తింటాయని ఆమె అన్యజనురాలు, గ్రీసు దేశస్తురాలు, సురేఫెనికయ వంశస్తురాలు ఆమె అడుగుతోందా. సురేఫెనికయ వంశం బహు గొప్ప వంశం అయి ఉండాలి. అటువంటి గొప్ప స్థితిలో ఉన్న ఆమె, సాధారణంగా గ్రీసు దేశస్తులు నూతన విషయాలను కోరుకుంటారు, విద్యాధికులు, ఆర్థిక పటిష్టత గలవారు. అటువంటి ఆమెను ప్రభు కుక్కల పిల్లలకు మేము వేయకూడదు కదా అన్నప్పుడు ఆమె ఏమాత్రం కూడా తనను తాను కించపరిచాడు యేసు అనే భావానికి కలలేదు. తన వాస్తవ స్థితి ఆమె గ్రహించి ఒప్పుకుంటుంది. నిజమే ప్రభువా, మేము అట్లాంటి వారమే, మాకు మీరు తెలియదు, మాకు వాగ్దానాలు లేవు. కానీ ప్రభు ఆశ్చర్యపడి ఆమె కుమార్తెకు ఆయన స్వస్థతనిచ్చాడు. నీవు బాగుపడ్డా, నీ కుమార్తె బాగుపడింది, వెళ్ళిపోమని చెప్పాడు. చూడండి, ఇంటికి వెళ్ళు, నీ కుమార్తెను దెయ్యం వదిలిపోయిందని ఆమెతో చెప్పి, ఆ కుమార్తె అక్కడ లేదు, దెయ్యం పట్టింది అక్కడ లేదు, ఆ తల్లి ఒకతే అక్కడుంది. ఆమెతో అంటున్నాడు, నీ ఇంట ఉన్న నీ కుమార్తెను దెయ్యం వదిలేసింది, వెళ్ళిపోమన్నాడు. అని నువ్వు ఇక్కడి నుంచి ఎట్లా చెప్తావయ్యా, నువ్వు మా ఇంటికి రాలేకపోతే నేను అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వు చేయి ఆడించి ఆ దెయ్యాన్ని వదిలించు, నువ్వు గట్టికి గద్దించు అని అనలేదు. యేసు మాట చెప్పారు అంటే దానికి లోబడ్డారు ఆ కాలం ప్రజలు. ఇవాళ మనకు 100 అనుమానాలు కదండి.
ఇవాళ ఈ వాక్యం నెరవేరాలంటే దానికి 1000 అనుమానాలు మనం చెప్తాం. అలా కాదు ఆనాటి ప్రజలు. నీ కుమార్తెను దెయ్యం వదిలేసింది, వెళ్ళిపోమంటే ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. దేవుని మాటలు నమ్మగలుగుతున్నారా మీరు? చాలా కష్టంగా అనిపిస్తోందా? చాలా సులువు. దాన్ని మనం కష్టంగా చేసుకుంటున్నాం. అనవసరంగా మనం దాన్ని ఇన్వాల్వ్ అవటానికి ప్రయత్నం చేసి తేలికైన దాన్ని జటిలం చేసుకుంటాం. సోదరుడా, సోదరి, ఆమె విశ్వాసం చూడండి. నువ్వు వెళ్ళిపో, ఆమెకు నీ కుమార్తెకి స్వస్థత వచ్చిందంటే ఆవిడ వెళ్ళింది. ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉంది. దయ్యము ఆమెను వదిలిపెట్టి ఉండుట చూచింది. పొందబోతున్న దానిని పొందినట్లుగా నమ్మింది. చూడాల్సిన దాన్ని చూడకుండా నమ్మింది. చూచి నమ్మిన వారు ధన్యులు అనలేదండి ప్రభువు, చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. ఆ కుమార్తెను ఆమె ఇంకా చూడలేదు, ఇంటికి పోలేదు. యేసు దగ్గర ఉండగానే ఆమె నమ్మింది. ఆమె విశ్వాసము వలన కుమార్తెను ప్రభువు దెయ్యము నుండి వదిలించాడు. మీ జీవితంలో కూడా అనేక పరిస్థితులు మీరున్న చోట కాదు, వేరొక చోట మీ పరిస్థితులు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం ఆయనకు సాధ్యం. ఆయన అన్ని చూడగలుగుతున్నాడు. చాలా పర్యాయాలు మనం ప్రభు మన ప్రక్కన ఉంటేనే అన్ని చేయగలుగుతాడు అని అనుకుంటున్నారా? ఆయన ఎక్కడి నుంచి ఆజ్ఞాపించినా ఆయన కార్యాలు ఆగకుండా జరుగుతాయి. 31వ వచనం, ఆయన మరలా తూరు ప్రాంతాలు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునద్దకు వచ్చిన. అప్పుడు వారు చెముడు గల నత్తి వాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుము అని ఆయనను వేడుకొనిరి. చెముడు నత్తి కలిగినటువంటి వాడిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి అతని మీద చేతులు ఉంచమని వేడుకున్నారు. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుకను ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుము అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మీరు భూమి మీద ఏకీభవించి విశ్వాసంతో ఏదైతే అడుగుతారో పరలోకమందున తండ్రి చేత అది అనుగ్రహించబడుతుందన్నారు. యేసు ప్రభు కూడా ఆ యొక్క మూగ నత్తివాడిని తీసుకుని వెళ్ళి అతని చెవులలో వ్రేళ్లు పెట్టి అతని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి విశ్వాసంతో ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఎఫతా అని ఆయన గద్దించగా, తెరవబడుము అని ఆయన అడుగగా, ఆయన ఆజ్ఞాపించగా చెవులు తెరుచుకున్నాయి. అతను నాలుక సరళమైంది, వినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. పరలోకమందున్న తండ్రి మీరు ప్రార్థించినప్పుడు మీరు దేనిని బంధిస్తే భూమి మీద అనేది ఆయన పరలోకంలో బంధిస్తాడన్నాడు. మీరు దేనిని విడుదల చేస్తే ఆయన పరలోకం నుండి విడుదల చేస్తాడన్నాడు. శాంక్షనింగ్ అథారిటీ ఆయనది. కనుక ఆయనకు మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. విశ్వాసముతో కూడినటువంటి మొర, ప్రార్థన ఆ యొక్క వ్యక్తిలో ఆ మార్పులు తీసుకుని వచ్చింది. అంతటా వాని చెవులు తెరవబడును, వాని నాలుక నరము సడలు, వాడు తేటగా మాట్లాడుచుండను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసు యొక్క అభ్యర్థన ఏమిటంటే ఆ దినాన ఎవ్వరూ కూడా తనను గురించి ప్రచారం చేయొద్దన్నాడు. ఆయన ప్రైవసీ పోతుంది, ఆయన పని ఆటంకం అయిపోతుంది, ప్రజలు అడ్డం పడిపోతున్నారు. ఆయన కనికరం గలవాడు వచ్చిన వారు ఎవరిని కూడా పోనీయకుండా బాగు చేసేస్తున్నాడు. కనుక ఇంకా విపరీతంగా ప్రజలు పెరగడం ప్రారంభించారు. అందుకనే ప్రభు వారికి తేటగా చెప్పాడు, మీరు ఎవ్వరికీ ఏం చెప్పొద్దన్నాడు. కానీ ఆయన వద్దని చెప్తున్నా కూడా ప్రజలు వినకుండా ఆయన గురించి ప్రచారం చేస్తున్నారు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు వారు వద్దని చెప్తే ప్రచారం చేశారు ఆ కాలంలో. ఇప్పుడు ఆయన వెళ్ళి చెప్పండి అని చెప్తే ఒక్కరు కూడా వెళ్ళటానికి ఇష్టపడతలేదు. ఆయన సజీవుడు దినాల్లో ఆయన అద్భుతాలు చేసిన పరిస్థితుల మధ్య ఆయన అనేక మందికి కోరాడు, మీరు చెప్పొద్దు బయట అని. అదే ప్రభు పునరుద్ధరణ తర్వాత చాలా క్లియర్గా చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి ప్రకటించండి అంటే వెళ్ళటానికి చాలా తక్కువ మంది
ఆ వెళ్ళుటకు బయలుదేరిన వారు కూడా అలసత్వంతో పరిస్థితులను బట్టి ఆగిపోతున్నారు. చూడండి మానవుల యొక్క నైజం. ఆయనను గురించి చెప్పొద్దంటే చెప్పారు. ఆయన గురించి చెప్పమని ఆయన చెప్పిన తరువాత, గ్రేట్ కమిషన్ ఇచ్చిన తరువాత ఆయన గురించి చెప్పటంలో ఈనాటికి అలసత్వం ఉంది. సంఘాలు ఈ దినాల్లో ఏ విధమైనటువంటి ఇవాంజలికల్ కార్యక్రమాన్ని కొనసాగించుకోలేకపోతూ ఉన్నారు. కారణం, వారికి ఆ విజన్ లేదా దర్శనం లేదు. చూడండి, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినట్లు, మోగవారు మాట్లాడినట్లుగాను చేయిచూ ఉన్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. అండర్లైన్ చేయండి.